హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల రహస్య భేటీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే అజెండాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. అధికారం చేపట్టాక గతంలో ఓసారి సమావేశమైన సీఎం రేవంత్ నియోజకవర్గాల సమస్యలు, పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, బడ్జెట్ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థలో 42% సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై సీఎం సహా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతోపాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సిఎల్పీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ పక్షాల సభానాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు, సలహాలతో పాటు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్బాబు, అందరి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతం సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభా, మరిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీకి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అయితే
దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అయితే ఏ వర్గాలు ఎంత శాతం ఉంది అనేది దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో స్టేట్మెంట్ పెట్టడం జరిగింది. దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి కీలకంగా ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఆయా వర్గాలు పోరాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఈ యొక్క తీర్మానం చేసింది. దీన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంలోకి తీసుకువెళ్ళాలనేటటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ రెండు జిల్లాల్లో రెండు వేర్వేరు జిల్లాల్లో ఒకటి కులగణనకు సంబంధించినటువంటి విజయోత్సవ సభ నిర్వహించాలి. దాంతోపాటుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా విజయోత్సవ సభలు నిర్వహించాలి. ఆ సభకు ఎస్సీ వర్గీకరణ సభకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలను ఆహ్వానించాలనేటటువంటి భావనలో ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగానే ఒక తీర్మానం చేసింది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పార్టీ ఒకవేళ ఆ చట్ట సవరణ ఈలోపు కాకపోతే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి కూడా ఆ యొక్క కులగణనకు సంబంధించినటువంటి విజయోత్సవ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని పిలవాలని, దాంతోపాటుగానే ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసినటువంటి సిద్ధరామయ్యను కూడా ఈ యొక్క కులగణన అంశానికి సంబంధించి పెట్టేటటువంటి విజయోత్సవ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించాలనేటటువంటి యోచనలో ఉంది. దాంతోపాటుగానే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు ఎమ్మెల్యేలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపు పలువురు ఎమ్మెల్యేలు రహస్య భేటీకి సంబంధించి ఆ అనంతరం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణకు వచ్చారు. అయితే ఈ అంశం కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఆ అంశానికి సంబంధించి కొంత నేతలతో చర్చిస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఓవరాల్గా అటు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ సిఎల్పి సమావేశానికి రాలేరు. గతంలో ట్రిడెంట్ హోటల్లో నిర్వహించినటువంటి సిఎల్పి సమావేశానికి పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ కూడా ఎంసీహెచ్ఆర్డీలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క సిఎల్పి సమావేశానికి అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాలేరు. కాకపోతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్సీలు మాత్రం ఎగ్గెం మల్లేశం, అలాగే ప్రభాకర్, పలువురు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు. అయితే దీంతో పాటుగానే అటు క్షేత్రస్థాయిలో ఈ యొక్క అటు కులగణన అంశానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగానే అటు ఎస్సీ వర్గీకరణ అంశాలకి ఈ రెండింటినీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు, అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అందజేస్తాం. ఆ అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు చేరవేసే విధంగా ఉండాలి కార్యాచరణ. దాంతోపాటుగానే ఏడాది పాలనలో అందించినటువంటి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి స్పష్టమైన విధానాలను కూడా జనంలోకి తీసుకువెళ్లాలనేటటువంటి దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఈ సమావేశానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు కూడా హాజరయ్యారు. ఓవరాల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అటు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ యొక్క సమావేశానికి దూరంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. వారికి సమాచారం అందించినప్పటికీ కూడా వారు కొంత దూరంగా ఉండాలి, లీగల్గా కొంత ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారు ఈ సమావేశానికి దూరంగా ఉండాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.